భారీ వర్షాలు వరదలతో హైదరాబాద్ వాసులు ఇబ్బందులు పడుతున్నప్పుడు వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు రంగంలోకి దిగుతాయి. బాధితులకు అండగా నిలబడతాయి. వరద నీరు తగ్గాక మళ్లీ శరమామూలే. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, వరదలు రాకుండా నివారించడం, వచ్చినా తక్కువ నష్టం జరిగేలా చూడడం ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్ పని కాదు. అందుకే దీనికోసం ప్రత్యేకంగా మరో విభాగం ఏర్పాటు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి హైడ్రా అనే పేరు పెట్టింది. హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఉన్న విపత్తుల నిర్వహణ స్థానంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు వీటి సేవల్ని విస్తరించేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ చుట్టుపక్కల ప్రభుత్వానికి చెందిన ఖరీదైన భూములు, విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని పరిరక్షించేందుకు పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్మెంట్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దానికి హైడ్రా అనే ఒక్క పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న ఈవీడీఎంను మరింత పటిష్టపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకురాబోతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఈవీడీఎంను హెచ్ఎండిఏ వరకు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజాస్టర్ సమయంలో ఈ విభాగం గ్రేటర్లోని 150 డివిజన్లకు మాత్రమే సహాయ చర్యలు చేపడుతోంది. అయితే నగరంలో 7 జిల్లాలు, 70 మండలాలు, 1032 గ్రామాల వరకు విస్తరించింది. ఈ నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రేటర్కే పరిమితం కావడంతో మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా నగరం మరింత విస్తరిస్తున్న క్రమంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి, భూములకు విలువ పెరగడంతో అదే స్థాయిలో ప్రభుత్వ భూములు, చెరువులు, ఇతర ఆస్తులు ఆక్రమణలకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వాటి పరిరక్షణకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. ఈవీడీఎం, డిఆర్ఎఫ్ వ్యవస్థను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా మార్చాలని యోచిస్తోంది. ఇక నగరంలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద 920 చెరువులు ఉన్నాయి. వాటిలో 282 కుంటలు, 209 చెరువులు పాక్షికంగా ఆక్రమణలకు గురైనట్టు ఇటీవల ప్రభుత్వం గుర్తించింది. వీటితో పాటు అనేక ప్రభుత్వ ఆస్తులు కబ్జాల పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ భూములను కాపాడడం కోసం అసెట్ ప్రొటెక్షన్ను సర్కార్ ఏర్పాటు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్లో ఏర్పాటు కానున్న ఈ విభాగాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐజీ స్థాయి అధికారి ఏవి రంగనాథ్ను రంగంలోకి దింపింది. కమిషనర్ హోదాలో ఈవీడీఎం డైరెక్టర్గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండిఏ పరిధి వరకు విస్తరించనున్న హైడ్రా విభాగానికి మరో 2 ఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, నీటి పారుదల, జీహెచ్ఎంసీ ఇంజనీర్లను కొత్తగా నియమించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై కూడా కొరడా జులిపించనున్నారు. ప్రభుత్వ భూములు,